జై శ్రీరామ్. సంచుల నుంచి ఫస్ట్ బయట వేసుకోవాలి మనం. ఇంకొక కాడ పోసుకొని బాపు ఇది రైతు అయినటువంటి ఇప్పటి నుంచి కష్టాలు ఇక సంచులలో నింపాలి, 2 రోజులు ఆగాలి, మొలకొచ్చినాక ఇట్లా పోసుకొని అలుకుడు చేయాలి, దాన్ని వర్షాల నుంచి కాపాడుకోవాలి. ఇవన్నీ బాధలు ఉంటాయి. ఈ నారని ఇట్లా ఫ్రీగా మంచిగా చేసుకోవాలి, లేకపోతే కుప్పలు పడి నార ఖరాబ్ అవుతుంది మొలక. అదేముంది వల్ల మొలక మంచిగా వచ్చింది. జరిగింది ఈరోజు మాది మొలక అలుకుడు చేస్తున్నాము. ఇక మా అమ్మ, మా నాన్న, మా కొడుకు కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. అన్ని సంచులలో వేసి అక్కడ ఒక్కడ పోసి ఇట్లా వేసి ఇక దీంట్లో మేము మెల్లగా అలుకుడు చేస్తాము. దీంట్లోనే ఇదంతా అలుకుడు చేయాలి. ఇదంతా నాటేసేది అంతా. మా బోరు ఇక ఇది పరిస్థితి. ఇక దీన్ని మెల్లగా మా అమ్మ సంచులలో ఎత్తింది మెల్లగా ఇక అట్లా మా కొడుకు ఇప్పుతుంది చూసినాం, అట్లా ఇప్పి మెల్లగా మనం చేయాలి. ఇక అట్లా ఇప్పి ఎందుకంటే మొలక ఒక్క కాడ కుప్పలు పడితే ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇక మెల్లగా ఇట్లా ఇప్పి దాన్ని చేస్తాం. రామయ్య అలుకుడు స్టార్ట్. అమ్మా ఎడికెళ్ళి చాలి చూపేది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజి టీఎన్టీ. ఈరోజు అలుకుడు అయితే అంది కొంచెం ఇక ఇప్పటి నుంచి మంచిగా కాపాడాలి, మొలకను కాపాడి నారు ఎదగాలి. వర్షాలు ఎట్లుంటాయో ఒక వారం రోజుల దాకా వర్షాలు కొంచెం తక్కువ ఉంటేనే బెటర్. మరి ఎట్లుంటుంది అనేది చూడాలి. నేను అలుకుడు చేయబట్టి ఒక 2 సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాలు అవుతుంది. ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే కొంచెం మా అమ్మ నాన్న ఇట్లా కదా నాన్న ఇట్లా అని చెప్పిన కొద్దీ చేస్తాను. ఎందుకంటే పుట్టుకతో ఏది రాదు కదా, కొంచెం అటు ఇటు అయినా కూడా మనదే కాబట్టి అడ్జస్ట్ చేసుకొని మనం జల్లుతుంటే కూడా చూసి ఇట్లా కదా గిట్టు జల్లు, వీటి తక్కువ పడ్డది అటు జల్లు అని ఇట్లా కొంచెం మనకి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు లేని మనం ఏం పని చేయలేం. ఎందుకంటే ఇది పరిస్థితి. ఇటు కొంచెం చల్లాం, ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే మందు చల్లుకోవడానికి కొంచెం వాటర్ ఇట్లా వర్షాకాలం కాబట్టి వాటర్ తీసేసుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంగా ఇటు కొంచెం మధ్యలో మనిషి నడిచేటట్టు సెడి చేసుకొని చల్లుతున్నాము. చల్లుతున్నా అమ్మ
కొంచెం అలవాటు లేని పని కాబట్టి కొంచెం తొందరనే వేస్తకొస్తుంది. అమ్మ అమ్మ ఆమెకి మూల కలిపితేనే మోసొస్తుంది బ్రో. చెర్రీ మూల కలిపితేనే మోసొస్తుందిరా. అలవాట్లే అలవాట్లేని పని ఇట్లుంటుంది. పాప మా అమ్మ నాన్న ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడతారని చెప్పి కొంచెం కొంచెం మనకు శాతనైన పని చేస్తారు అవుతుంది. ఎందుకంటే ఈ పనులు వాళ్ళకి ఏ రాదు, అంటే చేసి ఉన్నది కానీ చదవకుండా అయ్యారు. అమ్మ ఓ మస్తు పని చేసింది మా బాప. బొక్కలు అరిగినాయి పని చేసి చేసి చేసి, మొక్కల కుడకలు అరిగినాయి. మస్తు పని చేసిండు. ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నా. అందుకే నేను కూడా నా వీలైనంత ఎంతో కొంత కష్టపడి, మా నాన్న అయితే నేను ఎట్లా బాగుండాలనుకున్నాడో నా కొడుకు కూడా బాగుండాలని నేను అనుకుంటాను. మంచిగా చదువుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. ఈ కాలంలో ఓన్లీ చదువుంటే కూడా నడవది. అందుకొరకే అన్ని పనులు నేర్చుకుని పెట్టుకుంటే దేవుడు ఏదో ఒక దాంట్లో దారి పెడతాడు. ఏది మరిచినా వ్యవసాయం మరవద్దు. ఇది చేసుకుంటూ, ఇది మెయిన్. ఇంకా సెకండరీ వర్క్స్ ఏమైనా చూసుకోవాలి. భూతాన్ని నమ్ముకున్నాడు ఎవడు చెడిపోడు. కానీ ఇక ఒక్కొక్కసారి ప్రకృతి విపత్తులు వస్తే మనం ఏం చేయలేం. ఇక అంతా శివయ్య దయ. మినిమం ఒక గంట పడుతుంది అనుకో. మళ్ళీ ఇలా నా సొంటోళ్ళు తెల్లరాణాలు చల్లుతాయి. గంట పడుతుంది. ఇది కరెక్ట్ చల్లపోతే ఏంటంటే ఒక చిక్కగా, ఒక పలసగా గడ్డి పడే అవకాశాలు ఉంటాయి. అందుకే అలా చూసుకుంటూ వెళ్ళాలి. అయినా ఇంకా నేను ఎక్స్పీరియన్స్ కావాలి. కొంచెం కొంచెం మందు కూడా నాటప్పుడు మేమే చల్లుతాం అడుగు మందు. కాకపోతే అది కాకుండా కలుపు తర్వాత కూడా సెకండరీ మందు ఉంటుంది కదా, ఆ మందు కూడా మేము చల్లుకుంటే ప్రయత్నం. మా బాబేమో అలా కొడుకు కథ పడ్డాడు, నేను నా కొడుకు కథ పడతాను. ఇక ఆడు మమ్మల్ని జాతరలో ఏం చేస్తారో చూడాలి. చూసి నేర్చుకోరా పని. నేర్చుకుంటా డాడీ. ఓకే ఓకే.
డాడీ దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? అలుకుడు, మొలక అలుకుడు. అంటే ఇప్పుడు నారు దీనివల్లనే వస్తుందా? నారు దీనివల్ల మొత్తం మీద అయితే ఇక అలకుడు చేయడం అయిపోయింది. ఇక అటు కష్టపడి ఇటు కష్టపడి అలకుడు అయితే అయిపోయింది. మంచిగా అనిపించింది ఈరోజు. ఇక సమయం కొంచెం వ్యవసాయం పనుల మీద కేటాయిస్తే చాలా మంచిగా అనిపించింది. ఓకే, జై జవాన్ జై కిసాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.